విశాఖ స్టీల్ ప్లాంట్ను లాభాల బాటలో నడిపింది బీజేపీనేనని ఎంపీ జీవీఎల్ నరసింహారావు అన్నారు. స్టీల్ ప్లాంట్ నిర్వీర్యం కావటానికి కాంగ్రెస్ వామపక్షాల నిరంకుశ వైఖరే కారణమని మండిపడ్డారు. జీవీఎంసీ పరిధి పాత కర్ణవానిపాలెం బీజేపీ కార్యాలయంలో ఉజ్వల యోజన పథకం కింద లబ్ధిదారులకు గ్యాస్ కనెక్షన్ల పంపిణీ కార్యక్రమం నియోజకవర్గ కన్వీనర్ కర్ణంరెడ్డి నరసింహారావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా జీవీఎల్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అప్పటి మంత్రులు కమిషన్లకు అలవాటు వ్యవస్థలను నాశనం చేస్తున్నప్పుడు వామపక్షాలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కాపాడేది బీజేపీనేనని చెప్పారు. బ్లాస్ట్ ఫర్నేస్ ఏర్పాటుతో ప్లాంట్ మరింత పురోభివృద్ధి చెందుతుందన్నారు. ప్లాంట్పై అనవసర వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్ వామపక్షాలపై ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమంలో సోంబాబు, జీలకర్ర రమణ, భువనేశ్వరి, బోండా ఎల్లాజీ, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఆయుష్మాన్ భారత్ కార్డులను ఆటో డ్రైవర్లకు అందజేశారు. ఓకే సార్. ఇక్కడ బిగినర్స్ కూడా కావాలి. అంటే ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు కూడా దానికి మనకి కష్టపడతారు. అలాగే జానకి మేడం ఉంది అక్కడ. ఆ జానకి గారు గాజువాక భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కన్వీనర్ నరసింహారావు గారు, ఇక్కడ భువనేశ్వరి గారు, అలాగే ఎంతో పెద్ద ఎత్తున లబ్ధిదారులందరికీ కూడా వాటిని గుర్తించి లోకల్ అధికారులతో అలాగే గ్యాస్ ఏజెన్సీ వారితో సమన్వయం చేసుకొని పెద్ద సంఖ్యలో లబ్ధిదారులకి బెనిఫిట్ చేకూరుస్తున్నారు. ముందుగా దీనికి అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వికసిత్ సంకల్ప యాత్ర అనేది దేశవ్యాప్తంగా చేపట్టారు. మన నగరంలో కూడా గాజువాక ప్రాంతాల్లో కూడా 2-4-5 సార్లు వ్యాన్ ఇక్కడ కూడా పర్యటించడం, ఇంకా ఎక్కువే చేస్తుంది. బహుశా 12 చోట్ల రావటం. ఆ వికసిత్ సంకల్ప యాత్ర యొక్క ప్రధాన ఉద్దేశం కూడా ఏ కేంద్ర ప్రభుత్వ పథకాలు, ఉజ్వల కానివ్వండి, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, ఏ పథకమైనా సరే లబ్ధిదారులకి జరిగిన మేలు గురించి తెలియచేస్తూ, ఇంకా ఎవరైనా మిగిలింటే ప్రతి ఒక్కరికి మోదీ గారి ప్రభుత్వ పథకాలు అందే విధంగా మరి అక్కడ నిర్ణయాలు చేయటం కోసం ఆ వికసిత సంకల్ప యాత్రని టేకప్ చేయటం జరిగింది. ఆ వికసిత Audio Jungle.